ఏలూరు జిల్లాలో టేకు బ్యాంకుపై ఎలక్ట్రిక్ మీడియాలో వస్తున్న నిరాధార ఆరోపణలను బ్యాంకు చైర్మన్ అలపాటి వజ్ర అంబికా ప్రసాద్ ఖండించారు. ఆర్బీఐ సహకార శాఖ నిబంధనల ప్రకారమే బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవాలను నిర్ధారించకుండా వార్తలు ప్రసారం చేయడం వల్ల ఖాతాదారులు, డిపాజిట్లలో ఆందోళన నెలకొనే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో వార్తలు ప్రచురించే ముందు బ్యాంకు అధికారుల వివరణ తీసుకోవాలని కోరారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంచుమించుగా ఒక 4 ఏళ్ల నుంచి నడుస్తున్న పరిస్థితి. సిఇఓ గారు ఉంటారు. మన గతంలో అచ్యుతరావు రిటైర్ అయిపోయారు. పాపం రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ప్లేస్ లో భాష చెప్పండి, పేరు చెప్పండి, ఇంట్రడక్షన్ తీసుకోండి. సిఇఓ గారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. విజయవాడ సార్. నేను ఇండియన్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యి వచ్చారు. ఆర్బీఐకి అప్లై చేసిన తర్వాత ఆర్బీఐ యాక్సెప్ట్ చేస్తేనే పెట్టుకుంటాం. ఇద్దరు పంపిస్తామండి. ఇద్దరు ప్రపోజల్ సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కూడా మా చేత పేపర్లో వేస్తాం. పేపర్లో వచ్చిన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. నేను ఇంటర్ఫేర్ అవ్వను, ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ కన్నా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళ కమిటీ చేసి బయట నుంచి ఒక సీఈఓ తీసుకుంటాం. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేస్తాం. చేసిన తర్వాత 3 కమిటీ వేసి దాని తర్వాత సెలెక్ట్ చేస్తే దాంట్లో 4 సెలెక్ట్ చేస్తే 4 2 ఫెయిల్ అయిపోయారు. 2 ఉన్నారు. ఆ 2లో ఈయనకి పంపిస్తే ఈయన పేరు ఇచ్చింది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు దేనా బ్యాంకు జనరల్ మేనేజర్ చేసిన వ్యక్తి మన ఏలూరు వారే మనకి లక్కీగా